అధికారంలో ఉండగా నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడి, గుడ్డు మంత్రి, నా గుడ్డులో మంత్రి అని పేరు తెచ్చుకున్న గుడివాడ అమర్‌నాథ్. ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ మీద విచిత్రమైన కామెంట్‌లన్నీ చేస్తా ఉన్నాడు. ఇతను చేసే కామెంట్‌లకి జగన్మోహన్ రెడ్డికి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని ఎంత దెబ్బ తగులుతాయి అనేది ఇతనికి కూడా అర్థం కావటం లేదు. యాక్చువల్‌గా ఇతని పరిస్థితి ఏమిటి అనంటే, ఇతను నెత్తిన రూపాయి పెడితే రూ. 10 కొనేవాళ్ళు లేరు. అట్లాంటిది ఈయన గతంలో ఈ ఐటీ శాఖకు మంత్రిగా చేశాడు కాబట్టి, ఇప్పుడు తిరిగి ఆయన నాకేదో మాట్లాడే అర్హత ఉంది అని ఆయన ఇప్పుడు తెరపైకొచ్చి గూగుల్ డేటా సెంటర్ మీద తెచ్చారు సరే, అక్కడ పునాదులేశారు సరే, దాంట్లో ఉద్యోగాలు ఎన్నిచ్చారు అనంటే, ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఎప్పుడొస్తాయి? ఈ పెట్టుబడులు ఇక్కడికి వచ్చాయి అని అనుకుంటే అది ఏ రూపేణా వచ్చే అవకాశం ఉంది? అది ఎంత కాలానికి మళ్ళీ ఇది ఫైల్ మీదకొస్తుంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. సరే ఇతను గతంలో ఏదో చెప్పాడనో ఎప్పుడొస్తాయి అనంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది. ఆ గుడ్డుని మనం పొదిగించాలి. ఆ పొదిగిన తర్వాత పిల్లలొస్తాయి. వాటన్నిటిని మనం కోసుకొని కబాబులు చేసుకొని తినొచ్చు. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి ఇప్పుడొచ్చి ఎక్కడొచ్చాయనంటే అక్కడ భూమి పూజ చెయ్యంగానే ఇప్పుడు ఏమున్నాయి ఓం భూమి బుష్ అనగానే ఆడ పెద్ద పెద్ద బిల్డింగులు తయారైపోతాయా? మనిషి అనేవాడికి ఎవరికైనా అర్థమవుద్ది. మరి గురువాడ అమర్నాథ్కి అయితే ఎందుకు అర్థమవుద్ది? అతను మనిషి అయితే కదా అన్నట్టు ఉంది పరిస్థితి ఈ రోజున. ఏదో ఒకటి విమర్శ చెయ్యాలి. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు, మన వల్ల కాలేదు. గూగుల్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వాళ్ళకి ఏమంత ఆనందకరంగా ఏం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. ఎప్పుడు ఏడుపులు, పెడబొబ్బులు వీటన్నిటితోటి ప్రజలందరూ నిండిపోయి ఉండి ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటా ఉంటే వీళ్ళ రాజకీయం వీళ్ళు చేసుకుంటా ఉంటారు. వీళ్ళు మేయాల్సిందంతా వీళ్ళు మేస్తారు. ఏ డిపార్ట్మెంట్లో చూడు అవినీతే. చివరికి పిల్లల చేత ఆటలాడించినా కూడా ఆడుదాం ఆంధ్రాలో కూడా 50 కోట్ల అవినీతి చేశారు. అలాంటి మహానుభావులు 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా పిలుపులిచ్చి ఆయన మాత్రం తుర్రున వేరే విదేశాలకు వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆయన 1,00,00,000 సంతకాల సేకరణ అని చెప్పు రచ్చబండి అని పేరు చెబితే ఇప్పుడు ముందు ఆయనే ముందాడుండి స్టార్ట్ చేయాల్సింది కదా. కానీ ఎక్కడన్నా ఒక సంతకం కనీసంలో ఒక పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి ఈ కింద ఇక సంతకాలు సేకరించండి అన్న దాఖలాలు కానీ నమూనాలు కానీ ఏమైనా ఉన్నాయా? వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తారంటే ఇంకా మనం నమ్మాలట. ప్రజల కోసం వీళ్ళు ఆలోచిస్తారంటే ఇంకా నమ్మాల్సిన పరిస్థితి ఉందా? ఇప్పుడు ఈ గుడివాడ అమర్నాథ్ వచ్చి గూగుల్ కంపెనీ మీద గతంలో మిథున్ రెడ్డి మరి ఆ స్వయాన పార్లమెంటు సమక్షంగానే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఒక సంస్థ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతుంది అని అనుకుంటే దాన్ని వాళ్ళు దేశం నుంచి పారగొట్టేసిన తర్వాత దాని ప్రస్తావన మరి పార్లమెంట్లో వచ్చేటప్పటికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఒక బోగస్ కంపెనీ, వీళ్ళు బోగస్ అయితే ఇక జనాలందరూ బోగస్ అయిపోతారా? ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన సమస్యలన్నీ బోగస్. ఇంకా నయ్యం ఈ గూగుల్ని కూడా బోగస్ కంపెనీ అని అనలేదు ఈ గుడివాడ అమర్నాథ్. అంటే దేహశుద్ధి జరిగేదని ఆగాడేమో. ఎక్కడొచ్చినాయి ఇది. దీంతో పాటు ఇంకా వైసీపీ సోషల్ మీడియా, ఇక ఇప్పుడే కొత్తగా వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా హైర్ చేశారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉద్యోగాలు యాడొచ్చినాయి అంటే ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి అనే ఊరికి తెలియదా? తెలియని అంత చిన్నపిల్లల నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? రోజా చెప్పినట్టు హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమన్నా నోట్లో పెట్టుకున్నారా అని అంటే వీళ్ళు ఎక్కడన్నా వీళ్ళు ఏమన్నా అమూల్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? అప్పట్లో అమూల్ అనే ఓ సంస్థను తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లకి పాలు దానికి అమ్మండి అని పెద్ద నానా యాగి చేశారు. అమూల్ ఏదో బోగస్ సంస్థనో అసలు ప్రాచుర్యం లేని సంస్థనో కాదు, మన రాష్ట్రంలో ఉన్న సంస్థలను మొత్తాన్ని నాశనం చేయడానికి గుజరాత్ నుంచి ఒక సంస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చూడు, అక్కడ కోపం వచ్చేది. ఆ అమూల్ మీద అందుకు అందరూ కోప్పడేది. వీళ్ళు చేసిన పనికి వాళ్ళు శిక్ష అనిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అమూల్ అనగానే ఇప్పుడు అదొక పెద్ద బోగస్ కంపెనీ, అది కూడా ఇట్లా జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ లాగానే ఆ కంపెనీ కూడా అలాంటిదేమో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాని మీద అనుమానపడే పరిస్థితికి తీసుకొచ్చారు.
ఇక అదానీ డేటా సెంటర్ తేటానికి మరి వీళ్ళే కదా ఆ రోజుల్లో మేము అదానీతో డేటా సెంటర్ పెట్టిస్తామని వీళ్ళు కూడా వైజాగ్లో ఒక ఇండస్ట్రియల్ సమ్మిట్ ఒకటి పెట్టించి అన్నం కోసం అక్కడ వచ్చిన పారిశ్రామికవేత్తల పేరుతోటి వచ్చిన ఈ ఐప్యాక్ టీం కానీ పానీపూరి బండులతోటి ఎంఓయూలు చేసుకున్న ఆ బ్యాచ్లు కానీ అన్నం కోసం కొట్టుకున్నారు అక్కడ. కిట్లు ఏదో ఇస్తున్నారంటే ఆ కిట్లో ఏముంటుందో మరి, అందులో ఏమన్నా పెద్ద గని ఏమన్నా దాచిపెట్టారా అంటే జగన్మోహన్ రెడ్డి అందులో ఒక్కో దాంట్లో ఒక్కొక్క బంగారు కనిక ఏమన్నా వేసాడా? ఆ కిట్ల కోసం కూడా కొట్టుకున్న బ్యాచ్ల్లో వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి 2,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు మేము ఎంఓయూలు కుదుర్చుకున్నాం అని ఆ రోజున ఇదే గుడివాడ అమర్నాథ్ మాట్లాడాడు కదా. ఇక గుడ్డు, ఆమ్లెట్, కోడి, కబాబు ఈ మాటలన్నీ మాట్లాడి వీళ్ళందరూ ఈ రోజున వచ్చి గూగుల్ సంస్థ. నిజంగా గూగుల్లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం ఉంది, అసలు మెగావాట్లలో కాదు గిగావాట్లలో ఒక డేటా సెంటర్ ఇక్కడ వస్తుంది అంటే ఆనందించాల్సింది పోయి ఓ పక్కన కర్ణాటకలో ప్రతిపక్షాలు అక్కడున్న ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు బెంగళూరు సౌత్ ఇండియా మొత్తానికి బెంగళూరు ఈ ఐటీ ఇండస్ట్రీస్కి మనం పెట్టింది పేరైతే గూగుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా వెళ్ళింది, మీరు ఎలా వెళ్ళనిచ్చారు? 1 గిగావాట్ పవర్ తోటి ఒక డేటా సెంటర్ని ఆడ పెట్టే పరిస్థితులు ఉన్నాయంటే మీరు చెయ్యి ఎట్లా జార్చుకున్నారు? మన కర్ణాటక రాష్ట్రానికి ఒక తలమానికమైన సంస్థని తీసుకురావడంలో మీరు ఫెయిల్ అయ్యారు అని దుమ్మెత్తి పోస్తూ ఉంటే ఇంకొక వైపున ఈ గుడ్డుగాళ్ళు, కోడిగాళ్ళు బయలుదేరారు. కనీసం నిజంగా ఆలోచించి చెప్పండి, గుండెల మీద చెయ్యేసుకునైనా వీళ్ళు రేత్రి నిజంగానే అన్నం తిని నిద్రపోతారా అన్నట్టు తయారైంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు మాట్లాడే మాటలతోటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా స్లంప్లోకి వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డిని సెప్టిక్ ట్యాంక్లో వేసి మోతేసినంత పని చేస్తారు వీళ్ళందరూ కలిసి. ఇక 2029లో తిరిగి మేమే వస్తాం, అప్పుడు మీ పరిస్థితి అంతా ఏంది చూసుకోండి అని మా బోట్ వాళ్ళకి లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి వార్నింగ్లు వేయటం తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు? తిరిగి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడో, ఇప్పుడు కనీసం 11 సీట్లైనా వచ్చాయి, కనీసం రేపు అందులో 10 ఎలాగోలా పోగొట్టడానికి అంటే జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరూ గెలవకుండా చేయటానికి వీళ్ళు అత్యద్భుతమైన కృషి చేస్తూ ఉన్నారు. ఇదే పోకడ పోతే గనుక ఎన్నికలు వచ్చేదాకా కూడా ప్రజలు ఆగే పరిస్థితి లేదు. వైసీపీ నాయకులు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళని నిలదీస్తారు. ఇలాంటి మాటను ఎందుకు మాట్లాడే, నువ్వు సారి చెబుతావా లేదా, నువ్వు తప్పైపోయిందని చెంపలేసుకుని గుంజీళ్ళు తీస్తావా లేదా అని ప్రజలందరూ పట్టుబట్టినా కూడా ఆశ్చర్యం లేదు. కనీసం రాష్ట్రానికి దక్కిన ఒక తలమానికమైన సంస్థను కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే మరి గతంలో మరి అదానీ చేత డేటా సెంటర్ పెట్టించి ఎన్ని ఉద్యోగాలు తెద్దాం అనుకున్నారు వీళ్ళు? లేకపోతే అదానీ దగ్గర నుంచి 1750 కోట్లు ఉత్తి పుణ్యానికి లంచాలు తీసుకున్నంత పరిస్థితులు లాంటివి ఏమన్నా క్రియేట్ చేద్దామని భూములు కట్టబెట్టి, లేకపోతే ఇది ఇచ్చినందుకు గాను అదేమన్నా క్విడ్ ప్రోకో అనుకున్నారా? వాళ్ళకి అలవాటైన పని. ఏమైనా కానీ గుడ్డు అమర్నాథ్కి గుడ్డు చితికిపోయే రోజులైతే చాలా దగ్గరలో ఉన్నాయి.